ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మామిడికి పెట్టింది పేరు. ఈ జిల్లాలో మామిడి రైతులు అధికంగా ఉంటారు. అయితే ప్రస్తుతం మామిడి రైతులకు పశ్చిమ గోదావరి జిల్లాలో చేదును మిగులుస్తోంది. మామిడి ధరలు తగ్గడంతో పెట్టుబడైన వస్తుందా రాదా అని మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడి రైతులు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. అనుకున్న విధంగా ఈ ఏడాది మొదట్లో మామిడికి మంచి రేటు పలికింది. అయితే తర్వాత క్రమంగా ధరలు తగ్గుతూ వచ్చాయి. మామిడి ధరలు తగ్గడం రైతులకు చేదును మిగులుస్తుండగా సామాన్యులకు మేలు చేస్తోంది. కాయ నాణ్యతను బట్టి టన్ను 1,00,000కు పైగా పలికిన బంగినపల్లి నేడు 40,000 నుంచి 50,000 పలుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మామిడిలో రారాజైన బంగినపల్లి ధర సగానికి పైగా పడిపోవడంతో మిగిలిన మామిడి రకాల ధరలు ఏ విధంగా ఉంటాయో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం ఈ సంవత్సరం రేట్లు లేవండి, కాపులు లేవు. గాలిపాటు వల్ల మనకి కాయ తయారవ్వలేదు. ఎలా ఉన్న కాయ ఎలా ఉండిపోయింది. దాని తగ్గట్టు ఎక్స్పోర్ట్ లేక మనకు రేట్లు లేవు. ఇదివరకు 50, 40 ఆ రేట్లో ఉండేది. ఇప్పుడేమో కలెక్టర్ అయితే 7, 8, బంగిల్ బిల్లు అయితే 30 కాడి నుంచి 10 రూపాయల కాడి నుంచి 30 రూపాయల వరకు ఉంటాయి. అదండి ఇదివరకు రేట్లు అయితే 40, 30, 50 వరకు కూడా ఉండేది. ఈ రైతులని అంతే ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వాడికాయ తొలుత వాతావరణం అనుకూలించుకోవడం, తామర పురుగు పట్టడం, తేనె మంచు కారణంగా ఏడాది మామిడి పూత పూర్తిగా రాలిపోయింది. పురుగుల నివారణకు లక్షలు వెచ్చించి మందులు చల్లినా ఉపయోగం లేకపోయింది. వచ్చిన పంటకు సరైన ధర వస్తుందని రైతులు ఆశించారు. క్రమంగా ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో రైతులకు నిరాశ మిగిలింది. ఇదిలా ఉంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడి సాగు ప్రతి ఏటా తగ్గుతూ వస్తోంది. బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, పోలవరం, ద్వారకా తిరుమల, పెదవేగి, చింతలపూడి, మొగల్తూరు మండలాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉండేవి. జిల్లా వ్యాప్తంగా మామిడికాయలు ఇక్కడి నుంచి ఎగుమతయ్యేవి. చాలా వరకు తోటలను తొలగించడంతో ఇప్పుడు ఇతర జిల్లాలపై వ్యాపారులు ఆధారపడాల్సి వస్తోంది. 3-4 సంవత్సరాలుగా మామిడికాయ తోటలు తీసుకుని ఇలాగా వచ్చి దాని కలర్లు కమ్మడం జరుగుతుంది. కానీ మేము ఆశించినంత ఇదిగా రేట్లు లేకపోవడంతో మేమే కాకుండా మిగతా ఇది కూడా చాలా బాధాకరంగా వస్తున్నారు. మొదట్లో బాగానే ఉంది అని అనుకున్నాం. ఏదో చూస్తే మళ్ళీ రేటు తగ్గుముఖం పట్టింది. ఎండలు కూడా భయంకరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కాపు చూస్తే కాపు కూడా బాగా తక్కువ ఉంది. ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. మామిడికాయ రైతు ఇబ్బంది పడుతున్నట్టే. కానీ ఇప్పటికైనా ఏమన్నా కొంచెం రేటు పెరిగితే రైతులకు ఏమన్నా కొంచెం గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. చూడాలండి మరి ఏం జరుగుతుందో ఏంటో మార్కెట్. ఇక్కడ తీసుకోవడానికి మా దగ్గరికి కాన్పూర్ నుంచి, ఇప్పుడు ఢిల్లీ నుంచి చాలామంది బయర్స్ అయితే వస్తున్నారు. వాళ్ళైతే బాగానే ఉన్న మార్కెట్ ఎలా నడుస్తుందో దాన్ని బట్టి ఇక్కడ మాకు రేట్లు అయితే ఇస్తున్నారు. కొంతవరకు కొంచెం తక్కువ అని చెప్పేసి అన్నారు మార్కెట్. ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి ఏమైనా రేటు పుంజుకునే అవకాశం ఉంది. ఆయన కూడా నాణ్యమైన కాయకి మంచి ధర లభిస్తోంది. నాసిరకంగా ఉన్న కాయలకు గిట్టుబాటు ధర కూడా పలకట్లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, విస్సన్నపేట, చాట్రాయి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వినాయకరావుపేట తదితర ప్రాంతాల్లో తోటలను తాడేపల్లిగూడెం వ్యాపారులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు రెండో కాపు బాగా కాసింది. మామిడికి ఒడిశా, కోల్కతా మార్కెట్లలో ఆశించిన ధర రావడంతో బంగినపల్లి వంట రకాలను తాడేపల్లిగూడెం మార్కెట్కు తీసుకురాకుండా నేరుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఈ సంవత్సరం మొదట్లో రేట్ భారీగా ఉండేది. 1,00,000 రూపాయలు ఉండేది, తర్వాత 70,000 ఉండేది, తర్వాత 80,000 ఉండేది, తర్వాత 50,000 వచ్చింది. ఇప్పుడు కనీసం రైతుకి గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. కారణం ఏమనగా సరుకుల క్వాలిటీ రావట్లేదు. అన్ని దిక్కుల మామిడికాయలు రావడం వల్ల ఒకసారిగా రేటు బాగా డౌన్ అయిపోయింది. అలా అంటే ఇప్పుడు ఇంతకుముందు మన ఉమ్మడి జిల్లాలో ఎక్కువ కాపు ఉండేది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కాపు వచ్చేస్తుంది. తెలంగాణలో కూడా సరుకు పెరగడం మొదలైంది. జత్యాల, వరంగల్, కరీంనగర్ చుట్టుపక్కల లేత మొక్కలు బాగా పెరగడం వలన, సరుకు బాగా పెరగడం వలన ఆ సరుకు ఈ సరుకు అన్నీ ఒకసారి దిగుబడి రావడం వల్ల కొంచెం అన్నీ ఒక మార్కెట్ దిగిపోవడానికి కారణమైంది.
ఇంత ముందులా క్వాలిటీ కూడా రావట్లేదు, ఇంత ముందులా కాయ సైజు కూడా రావట్లేదు. ఈసారి మంగులు బాగా ఎక్కువైపోయినాయి. కనీసం తక్కువ రకం క్వాలిటీ సరికి అయితే కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. కోత కూలీ రాని పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ డీజిల్ కొరత వలన కూడా కొంచెం ఎఫెక్ట్ తగిలింది మామిడికాయలకి. చాలా చాలా అన్ని రకంగా రైతులు అనేది ఇబ్బందులు పడుతున్నారు ఈ సంవత్సరం. మరోవైపు తాడేపల్లిగూడెం మార్కెట్లో పండ్లకు డిమాండ్ తగ్గింది. ఇక్కడ మార్కెట్కు మామిడిని తీసుకురావడానికి వ్యాపారులు విముఖత చూపిస్తున్నారు. గతంలో రోజుకు 50 లారీల వరకు మార్కెట్కు వచ్చేవి. చిల్లర వర్తకులు కొనుగోలు చేసి అమ్మకాలు చేసేవారు. కానీ ప్రస్తుతం ఈ మార్కెట్కు మామిడిని తీసుకురావడానికి వ్యాపారస్తులు ఇష్టపడడం లేదు. మరో వారం 10 రోజుల్లో మామిడి దిగుబడి పెరుగుతుంది. ఆ సమయంలో ధరలు మరింత తగ్గుతాయని, అప్పుడు మార్కెట్కు మామిడికాయలు వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది మామిడి ఆశించినంతగా ఉన్నప్పటికీ క్రమంగా ధరలు తగ్గడంతో రైతులకు నిరాశ మిగిలింది. మరికొన్ని రోజుల్లో మార్కెట్లకు మామిడి ఎక్కువగా వస్తే ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.